అందుకే కదా మీరు మా నాన్నని హత్య చేయించింది. సూడో నక్సల్స్ని అడ్డం పెట్టుకొని నక్సలైట్లను ప్రోత్సహించి గ్రామంలో ఇంకో ఎర్ర జెండా పార్టీ నాయకుడిని హత్య చేయించింది మీరు కాదా అని నేను అడుగుతున్నా. చీకటి కోణాలు పుస్తకంలో ఆ రోజు మానవతా సంఘం యొక్క నాయకుడు రాసినటువంటి బుక్కులో అది ప్రస్తావించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్వయంగా ఈరోజు మీరు ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారో ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు, సిపిఎం పార్టీ జనరల్ సెక్రటరీ కొరటాల సత్యనారాయణ గారు, సిపిఐ పార్టీ జనరల్ సెక్రటరీ దాసరి నాగభూషణ్ రావు గారు స్వయంగా హెలికాప్టర్లో వచ్చి కమ్యూనిస్టుల పోరాటానికి స్పందించి కౌకుంట్ల గ్రామానికి వచ్చింది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఆ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మీ స్పందన ఏమని అడుగుతా ఉన్నా. మీరు ఎన్టీఆర్ పర్యటనను వ్యతిరేకించలేదా? ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్తూపాన్ని కట్టించడానికి దాన్ని మీరు వ్యతిరేకించలేదా? మీరు ఆ రోజు ఊరు వదిలిపెట్టి ఊళ్ళో ఉన్నారా మీరు? అసలు మీ కుటుంబం ఎవరైనా కానీ మీ దౌర్జన్యాల గురించి ఒక్కసారి గుర్తు చేసుకో కేశవ్. ప్రజాస్వామ్యం అంటే తానే మారుపేరైనట్టుగా ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు. ఒక జెండా కాంగ్రెస్ పార్టీ జెండా కట్టినందుకు సూర్యని 40 ఏండ్ల పిల్లోడిని పట్టపగలే హత్య చేసి ఏం చేశాడు ఆ పిల్లోడు? ఎప్పుడైనా రాజకీయాల్లో పాల్గొన్నాడా? కేవలం జెండా కట్టినందుకు హత్య చేయించింది వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఆ గ్రామంలో మాల చౌడప్ప అని మేము కమ్యూనిస్టులు పోతేనే పెద్ద కొమ్మేసేవాడు. కొమ్మేయడం అంటే అదొక అందరూ దానికి ఎంజాయ్ చేసేవాళ్ళు. కొమ్మేసే మాల చౌడప్పని హత్య చేయించింది మీరు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీవు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దౌర్జన్యాల గురించి వారి గురించి మాట్లాడతావా? జగన్ గారి గురించి. జగన్ గారు నైజం నేను చూసిన జిల్లాకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో మేమంతా సీనియర్స్, దాంట్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళం. ఎప్పుడైనా పొరపాటున ఎవరైనా స్టేజ్ పైన ఫ్యాక్షన్తో సంబంధం ఉన్న వాళ్ళు కూర్చుంటే వెంటనే మమ్మల్ని పిలిచి చెప్పేవాడు, నేను ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి పోదలుచుకోలే, మా నాన్నగారిని మా తాతని హత్య చేసినటువంటి వాళ్ళని కూడా మేము పట్టించుకోలే, అందుకనే దయచేసి వాళ్ళని స్టేజీల మీద కూర్చోబెట్టొద్దండని డైరెక్ట్గా చెప్పేవాడు జగన్ గారు. జగన్ గారు ఇంకా ఏం చెప్పేవాళ్ళు, మేము ఎవరైనా ఎంతో నష్టపోయినారని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చెప్పేవాడు, ఏదన్నా నష్టపోయింటే వాళ్ళు వ్యాపారం పెట్టుకోవడానికో ఇంకో దానికో వాళ్ళ ఆడవాళ్ళు వితంతువులు అంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దాం, కానీ స్టేజీల మీద అట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేవాడు. నేను చాలాసార్లు చూసిన, ఆయనతో పాటు ప్రయాణం చేశా. ఒక 7-8 మంది జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు సీనియర్లు పోయేటప్పుడు ఈ టీడీపీ దౌర్జన్యాలు ఆ రోజు ఆగుతోటిపల్లిలో మర్డర్ జరిగింది, రాప్తాడులో మర్డర్ జరిగింది, తాడిపత్రిలో మర్డర్ జరిగింది. ఆ హత్య రాజకీయాలన్నీ ప్రశ్నిస్తూ వాళ్ళు ఏ విధంగా పెన్షన్లు తీసేస్తున్నారు, ఇవన్నీ జగన్ గారు దృష్టికి తెచ్చి మనం కూడా ఇదే విధంగా చేయాలని ఒకరిద్దరు మాట్లాడినప్పుడు జగన్ గారు ఏమన్నారో తెలుసా? అందరినీ అడిగినాడు, ఒక్కొక్కరు అభిప్రాయాలు చెప్పినాడు. విశ్వన్న నువ్వు చెప్పన్నాడు. నేను చెప్పా, మనం 30 ఏళ్ళు పరిపాలన చేయాలనుకుంటున్నాం కాబట్టి అట్లాంటి కక్షపూరిత రాజకీయాల జోలికి మనం పోకూడదంటే విశ్వాన్న చెప్పింది కరెక్ట్ అన్నాడు. అంటే ఆయన ఆలోచన విధానం ఎట్లుంటుంది అని చెప్పడానికి నేను చెప్తున్నా. జగన్ గారిని ఒక దుర్మార్గుడిగా చూపిస్తారా మీరు? పేద ప్రజల చదువుల గురించి మీరు ఆలోచిస్తున్నారా? వైద్యం గురించి ఆలోచిస్తున్నారా? ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి అట్లా రేయింబౌళ్ళు కష్టపడి పంట పండిస్తే మద్దతు ధర లేక అల్లాడిపోతున్న రైతుల గురించి మాట్లాడుతున్నారా? ఒక్క గింజైనా ఎక్కడైనా మొక్కజొన్నలు కొన్నారా? శనగలు కొన్నారా? ఏం చేశారు మీరని చెప్పి నేను అడుగుతున్నా. మీరు గొప్ప మానవతావాదులా? పేద ప్రజల్ని, రైతాంగాన్ని ఆదుకోలేనటువంటి వాడు ఏం పాలకుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 24 గంటలు మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మిమ్మల్ని ప్రశ్నిస్తే నాగేశ్వర్ లాంటి చాలా గొప్ప రాజకీయ విశ్లేషకులు, గౌరవనీయులైనటువంటి వాళ్ళు, కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వారు, లేకపోతే మొన్న శ్రీహరి గారిని అరెస్ట్ చేశారు, కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేశారు. మీ పైన
ధనుంజయ రెడ్డి గారు, సాక్షి ధనుంజయ రెడ్డి గారిని ఎన్నిసార్లు విచారిస్తారు? ఎంత భయపెడతారు మీరు? అసలు ప్రజాస్వామ్యం గురించి మీకు తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రశ్నించే స్వేచ్ఛ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదా? ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క గతాన్నంతా కూడా ఒక్కసారి పరిశీలన చేయండి. మీరు నియంతల్లాగా వ్యవహరిస్తామంటే ఈరోజు పుల్లులు సింహాలని చెప్పుకున్న వాళ్ళ కాక్రోచ్ను చూసి భయపడతా ఉన్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యం అంత బలమైందనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలని నేను అడుగుతా ఉన్నా. మీరు ఈగల్ని చూసి భయపడే కాలం వస్తుంది.